హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ కనుక ఈ వీకెండ్లో మేము అలాగే ఒకసారి పల్లెటూరు వెళ్ళేదాన్ని న్యాచురల్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నాం. మే నెలలోనే చాలా బాగుంటుంది. కళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే. మాకు దగ్గరలో ఉన్న రేవు, ఇది కుంభాభిషేకం రేవు అంటారు. ఇక్కడ ఏదైనా సముద్ర చేప తీసుకొని వెళ్దామని వచ్చాం. ఆల్రెడీ చేప తీసుకున్నాం. మార్కెట్ చూడండి ఎలా ఉందో, అంతా ఫ్రెష్ ప్లస్ సముద్రం నుంచి పట్టుకొచ్చిన 1 or 2 అవర్స్లో అమ్మేస్తారనమాట. బయలుదేరాం. కల్పమ బ్రిడ్జ్ ఇది. ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళిన చూడు, ఆ పక్కన చేతిలో చేప ఉంది. మంచిదాన్ని పిడేళ్ళు అంటారు, లేకపోతే అభిలాష్ ఏదంటారు. ఉదయాన్నే వెళ్తున్నాం కాబట్టి రోడ్డు మీద అసలు ట్రాఫిక్కే లేదు. చాలా సూర్యోదయం ఉంది. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఇది రేపూర్ అంటారండి. ఇక్కడ 118 అడుగుల సాయిబాబా విగ్రహం ఉంటుంది. ఉదయాన్నే చూడండి, విగ్రహం చాలా పెద్దది. రేపూర్లో సాయిబాబా మందిరం అనమాట ఇది. ఇక్కడ నుంచి మనం కొంచెం జస్ట్ 2 kilometers అక్కడికి వెళ్తాం అనమాట. మనకి ముందు అక్కడ కళ్ళు తీసిస్తారనమాట, చెట్టు మీద తీసిస్తారు. చాలా బాగుంటుంది. చూడండి ఎంత పచ్చని పొలాలు. ఏదన్నా పల్లెటూరే కదా, చాలా బాగుంది. ఈ వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. వీకెండ్లో అలా జాబ్ చేసి అలసిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఇలా వస్తే చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అన్నీ పచ్చని పొలాలు. చూడండి, పొలాలన్నీ పొలాలు. ఇంకా మా ఫ్రెండ్స్ వెనకాల వస్తున్నారు. ఆ వీడియో తీస్తే కొంచెం ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దానివల్ల మేము మొత్తం బయలుదేరుతున్నాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఎంతైనా పల్లెటూరే. చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా ఆహ్లాదకరంగా ఉంది. చేప తోకపడింది వీడియోలో. ఆల్రెడీ మా వాడు చేప చేస్తున్నాడు. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు. ఆడి పేరు రాజు. వేటకు కూడా వెళ్తాడు అనమాట. చాలా దూరంగా వెళ్తారు వేటకి, ఒక 100 మైళ్ళ లోపలికి. చేప చేయడం ఎక్స్పర్ట్ మా వాడు. పైన తోలు తీసేసి దాన్ని చేపను చేస్తున్నాడు అనమాట. చూడండి, చేపను చాలా శ్రద్ధగా చేస్తున్నాడు. న్యాచురల్ అది. దాని పేరు అభిలాష, లేకపోతే పిడేలు అంటారు. చేప చేయడం ఎక్స్పర్ట్. ఆల్రెడీ మా వాడు చేప చేస్తుంటే పక్క నుంచి ఆల్రెడీ లాయించేస్తున్నారు. అలా సరదా వీకెండ్లో వచ్చి అక్కడ స్టెప్ రెడీ చేసుకొని న్యాచురల్ ఫిష్ చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. మా వాడు చాలా నీట్గా చేశాడు. బుర్ర కూడా చేసేసి అందులో వేసేస్తుంది అనమాట. కళ్ళు చూడండి ఎలా ఉందో, చాలా బాగానే ఉంది. వాడు చెట్టు మీద కళ్ళు తెచ్చాడు. ఆల్రెడీ చెట్టు కళ్ళు తీసేస్తాడు అనమాట. ఆ కళ్ళు నీరా అంటారు దాన్ని. ఫ్రెష్గా ఇస్తారు. బిలో 6 hours లోపు తాగితే దాన్ని నీరా అంటారు. ఏదైనా ఎక్కువ తాగితే ప్రమాదకరం అన్నమాట. ఇది సరదాగా కొంచెం తాగితే పర్వాలేదు, కానీ అది కూడా బేనేళ్ళని. ఇంకా ఆల్రెడీ రెడీ ఫిష్, కళ్ళు కూడా రెడీ వేసుకున్నాం. వాళ్ళు మోకాలు చూపించట్లేదు, సిగ్గుపడుతున్నారు. ఆడపిల్లలాగా బాగానే ఉంది. వేడిగా ఉంది, పొగలు వస్తుంది. స్టెప్తో మాత్రం అదిరిపోయింది అనమాట. ఆసం. మళ్ళీ ఆయన కొలు తెచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చారు. చెట్టు దగ్గర ఉన్నాం. ఆల్రెడీ తాగుతున్నారు మా వాళ్ళు. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చేసి తీసుకున్నాండి. లోటాలు వేసుకున్నాం. పక్కన పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం. ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉంది. మైండ్ పీస్ఫుల్గా ఉందన్నమాట. టేస్ట్ మాత్రం అమోఘం. జస్ట్ లైక్ లిమ్కా డ్రింక్లా ఉంది. మేము మే నెలలో కనీసం వారానికి ఒకసారి అయినా సరే మేము ఇలాగ పల్లెటూరు వచ్చేసి ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. మీరు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్రెండ్స్ చూడండి ఎంత తాగేస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.